ఏం బాబు ఏంటి బిగామియా? ఇక్కడ ఉమేగలో చూపించారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, అందరూ కూర్చోండి. తొందరగా అయిపోతున్నాయా వచ్చినాక? ఇబ్బంది ఏం లేదుగా? వెరీ గుడ్. అమ్మా ఎట్లా ఉన్నారు? కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బాగానే చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేదుగా? వెరీ గుడ్. అంటే ఏమైపోయిందంటే 400 మంది వస్తున్నారు. ఒక్కసారి క్యాటర్ అవ్వాలంటే ఇబ్బందిగానే ఉంటాయి కదా. ప్రస్తుతం అందుకనే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం పెంచాలి అని కూర్చున్నామనే వచ్చాము. దాని నుంచి వస్తారు ఏం డేట్ అవుతుంది ఏంటి అనేది. విజయవాడ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్ అంటే సుమారు 1965లో ప్రారంభించిన సంస్థ. సుమారు 3 లక్షల కార్డు హోల్డర్లు ఇక్కడ వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కొత్తగా మొన్నటి వరకు బేస్ శాలరీ 21,000 వరకే ఈఎస్ఐ కార్డు హోల్డర్ కింద ఎలిజిబిలిటీ ఉండేది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం 42,000 మందికి తీసుకువెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థని ఒకసారి విజిట్ చేయాలని ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా డాక్టర్లని, నర్సుల్ని, మెడికల్ స్టాఫ్ని, ఆఫీస్ స్టాఫ్ని అందరినీ కలుసుకుంటే బాగుంటుంది. అసలు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి, వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి రేపు 20వ తారీఖు నుంచి మాకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏదన్నా మంత్రివర్యుల దృష్టికి, సెక్రటరీ వర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించబోయే విధంగా కృషి చేద్దామని ఇక్కడ వచ్చి అందరినీ కలవటం జరిగింది. నిజంగా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. సుమారు 21 హాస్పిటల్స్కి ఇక్కడ సేవలు అందని చోట 21 హాస్పిటల్కి రిఫరల్ హాస్పిటల్ కింద కూడా వాళ్ళు పంపిస్తున్నారు. కానీ 3 లక్షల మంది కార్డు హోల్డర్లు ఉన్న తగు సౌకర్యాలు అయితే ఇక్కడ మిస్ అవుతున్నాయి. 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్న ఈఎస్ఐ ఎక్కడైనా కూడా కార్పొరేషన్కి సుమారు 300 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. మొన్నే 155 బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వర్కులు కూడా మొదలుపెట్టారు. కానీ దీన్ని 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీసుకువెళ్ళాలి. ఇంతే కాకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇన్ని కార్డ్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా దేశంలో ఒక మెడికల్ కాలేజీ కూడా దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగరం నడిబొడ్డున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచినీళ్ళు ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం లేకుండా ఉన్న ఈ ప్రదేశంలో కనుక ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ వింగో అనే కాకుండా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్నారంటే అన్ని డిపార్ట్మెంట్లు రావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనుక పాటిస్తే సుమారు 9 లక్షల మంది కార్డు హోల్డర్ల దాకా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి, సెక్రటరీ వర్యులకి, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్న విజయవాడ ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న, ఇంత చక్కగా ఈ వాతావరణంలో నడుస్తున్న ఈ హాస్పిటల్కి మరిన్ని హంగులు వచ్చే విధంగా కృషి చేస్తానని వారికి తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ విధిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రేపు 20వ తారీఖు తీసుకువెళ్తాం. మనం కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. కాబట్టి అందరం కూడా ఈ హాస్పిటల్ వచ్చే విధంగా కృషి చేద్దామని అందరికీ తెలియజేసుకుంటాను. మీడియా సోదరులకు కూడా ఒకటే కోరుతున్నా, ఇక్కడ ఉన్న అవసరాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ, చక్కటి హాస్పిటల్ బ్రహ్మాండంగా నిజంగా పేషెంట్స్ అందరినీ అడుగుతే అందరూ కూడా చాలా బాగా జరుగుతుంది. ఏదో 1-2 కొంచెం ఎక్స్రే దగ్గర డిలే అవుతుంది అన్నారు. కానీ రేపు కొత్తగా కూడా ఒక 3 కోట్ల రూపాయలకి కొత్త మెడికల్ ఎక్విప్మెంట్కి కూడా శాంక్షన్స్ వచ్చినాయి. అతి త్వరలో కూడా కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ కూడా వచ్చి రోగులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్న ఆసుపత్రి సిబ్బందికి,
ముఖ్యంగా రోగుల్ని చక్కటి చిరునవ్వుతో ట్రీట్ చేస్తున్న నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఉన్న సూపరింటెండెంట్ గారికి కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ కూడా నిజంగా చూస్తూ చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళని కోరుతూ ఇవన్నీ కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోస్టుల కొరత కూడా ఉంది, అది కూడా చెప్పారు. ముందు రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమస్యల్ని తీసుకువెళ్ళడమే కాకుండా పార్లమెంటు సమావేశాలు అయ్యే సమయానికి మంత్రివర్యుల దృష్టికి స్టాఫ్ కొరత ఉంది, చాలా కొరత ఉంది. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పెంచాలి. దాన్ని కూడా ఇప్పుడు మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో పెంచుతారు. అది పెరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.